మందకృష్ణ జరిపేటువంటి ధర్మయుద్ధానికి మద్దతుగా వచ్చినటువంటి మా అక్క విమలక్క కానీ పృథ్వీ అక్క కానీ అన్న వరంగల్ సీనన్న ధర్మజన్న తమ్ముడు మనకోట ప్రసాద్ సందీప్ చెల్లిగా అక్క మధుప్రియ రేణ ప్రసాద్ సోదరులు ప్రకాష్ అయ్యన్న అన్న నెల్లిగడ్డ సత్యమన్న మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమాన్ని పిలిచినటువంటి సోమన్న కూడా మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తూ చాలా సంతోషం అన్న మీ అందరినీ ముఖ్యంగా మా అక్కతో అన్నలతో అందరితో కలవడం. నాకు అర్థమైంది ఏంటంటే విజయం ఆల్రెడీ మీకు వచ్చిందన్న. తెలంగాణ సాధనలో పోలు చేసి పోలు చేసి తెగబడి పాట పాడి ఆడిపాడినటువంటి గాయకులందరూ ఇక్కడ ఉన్నారన్న. చాలా అక్కడ తెలంగాణ సాధించారు. తర్వాత అంత పెద్ద ఉద్యమం ఏంటంటే మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ మందకృష్ణ మద్దతుగా వీళ్ళందరూ వచ్చారన్న. ఆనందంతో పాటు నేను వచ్చినందుకు నాకు గర్వంగా ఉంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య నేను ఎన్నో పాటలు పాడినా, కానీ చాలా మంది చేసిన అన్న నువ్వు పాడిన పాటలు ఎంతమంది లీడర్లకు ఏం పాడినవాడు ఒక్క పాట మటుకు కరెక్ట్ వాడినవాడు అని చెప్పారు. అంటే న్యాయంగా వాడినట్టు కొట్టిందారా? ఎందుకంటే మాకు తప్పదు. నేనంటే వాస్తవమే చెప్తున్నా. చాలా మంది లీడర్లకు కొన్ని అర్జీలో రాసి పాడతారు, కవులో రాస్తారు, పాడతారు, అది జరుగుతుంటది. కింద కామెంట్స్ పెట్టారు అన్న పాట పాడినప్పుడు, నరసింహ నువ్వు ఇన్ని పాటలు పాడినా కానీ విన్నాము, నువ్వు ఇన్ని పాటలలో పాడింది మాకు న్యాయంగా నిజంగా ధర్మంగా వాడికి నిజం ఒప్పుకున్నట్టు అనిపించింది అన్న. ఓ రంగంలో కట్ట తెగబడ్డ బిడ్డ ఎదురేమి లేదా పెద్దనోడంటాం పిడిగిట్ట పిడిగులు దాసినోడే మందకృష్ణ మాదిగా ఇలాంటి పాట. మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు 100% పాట అంటే ఉద్యమాలకు సంబంధం లేదు, తమాషా డబ్బులు ఇస్తే పాడతారు. మీ పాట మాత్రం నా సొంత డబ్బులు పెట్టుకొని కొత్తగా చేసి ఇచ్చాను అంటే ఎంత న్యాయమే. నేను ఏనాడు కూడా పాట రాయమన్నాను కానీ మనసుతో సరే. ఇది ఆజాద్ తమ్ముడు ఆజాద్ రాశాడన్నా పాడినాము. మరి మా తమ్ముడు మనకోట ప్రసాద్ రాసినటువంటి అంబేద్కర్ పాట తర్వాత అంత గొప్పగా పేరు ఇచ్చినటువంటి పాట నాకు మందకృష్ణ పాట కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకోవాలన్నా. ఎందుకంటే కృష్ణన్న పాటని వాస్తవం ఇప్పుడు క్యాబినెట్ లో ఉన్న మంత్రులందరూ కూడా చాలా మంది నాకు విని కూడా మరి చెప్పడం జరిగింది అన్న. ఉత్తమన్న లాంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మధ్యాహ్నం కన్నా కూడా నాకు షేర్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఆర్కెస్ట్రా కూడా బీసీ ఉద్యమ నాయకుడికి అన్న కూడా మంచి పాట చేసినాను, ఆయన అడిగితే చేశాను. కానీ మేము 10 సంవత్సరాల నుంచి మనం బాగా క్లోజ్ ఉంటామన్నా. ఏ ఒక్క రోజు కూడా నన్ను మీరు అడగలేదు, అయినా కూడా నేను చేసిన నా వంతుగా ఇంకెన్ని పాటలు అక్కడ ఉన్న సీరన్న లాంటి వాళ్ళు కానీ అజయ్ లాంటి వాళ్ళు కానీ మాట్లాడ ఇక్కడున్న రచయితలు ఉన్నారు. ఎవరు పాట రాసినా కూడా తప్పకుండా కృష్ణ నేను నా వంతుగా సెకండ్ సాంగ్ కూడా నేను చేస్తా. అది కూడా మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటికీ మీరు చేసే ధర్మయుద్ధంలో తప్పకుండా మేము వెన్నట్టే ఉన్నాము. ముఖ్యంగా అన్ని కులాలకు సంబంధించి అక్కడక్కడ అందరూ అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా కవులు గాయకులు వచ్చారా, అక్కడనే మీ విజయం. మళ్ళీ ముఖ్యంగా మా అక్క విమలక్క కూడా రావడం మా అందరికి ధైర్యాన్ని ఇచ్చింది. సోమన ఉంది అన్న ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఏమన్నా ನಾನು ఇప్పటికే పాట పాడితే అది నాకు మళ్ళీ నడిపిస్తావని అంటే లేదని అక్క కూడా వస్తున్నాను. అక్క తర్వాత మీరు అజయ్ అందరూ సరే. ఎందుకంటే మీ అందరికి తెలుసు ఇప్పుడు నేను పాటతో ఎంతైనా మద్దతు చెప్పవచ్చు కానీ మైకులు పట్టుకొని చెప్పేటట్టు ఉండదు, ఆ విషయం తెలుసు. మళ్ళీ ఏదో పాట చెప్పారు మనకి ఇక్కడ రాసిన తర్వాత మళ్ళీ జరగబోయే పాటని మళ్ళీ వచ్చే పాట మీకోసం చాలా గొప్పగా. ఎందుకంటే చాలా మంది ఏంటంటే బాగా పాడారు కానీ కొంచెం సఫలమైందని అన్నారు. ఇప్పుడు వచ్చే పాట ఇంకా మంచిగా ఘాటుగా మంచి సోమన లాంటి రాపించి చేద్దామని మీ సాంగ్ ఇది పల్లవి వినిపిస్తాను. గురించలే పోరాటాల గొంతుగా కాగడని కన్నెర్ర చేసే ఎవరిని నొంగగా పోరాటమే ఊపిరంటూ సాగినాడు నాయక గెలిసిపోని జనబలమై నిలిసినాడు వేడిక ఓరండలు గడ్డ తెగబడ్డ బిడ్డ ఎదురవి ఉన్న పెదరనోడంట దగ పడ్డ బతుకులో వంటదంట జాతి కొరకై నిలిసిన గుండె నల్ల కండు వద్ద న్యాయం అందించాల తన కంటి చూపుత దారి చూపించే ఓహో పిడికిట పిడుగును దాసినోడే మందకృష్ణ మాదిగా జాతి బాగనంత మోసినోడే మందకృష్ణ మాదిగా. ఎందుకంటే చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే నేను కూడా కాదులో ప్రతిరోజు కూడా ఈ
పాట వింటున్నారా? మా ఇంట్లో మా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి నాకు నచ్చింది, ట్యూన్ నచ్చింది. అంతగానే ఎక్కువ మీ మంచి మనసు, మీరు మంచి ఇక్కడ గ్రహించి ఆ మంచిని పేద ప్రజలకు పంచాలనే మనస్తత్వంతో నిన్ను నేను రేపుతో భద్రపరిచే విశిష్ట లక్షణంగా వింటున్నాం. వేలలో ఒకటిగా ఒకే ఒకటిగా ముందు సాగే మందకృష్ణ మీ తమ్ముడిగా, నా వంతుగా గాయకుడిగా నా అంత ఉంటుందా? తప్పకుండా కూడా మళ్ళీ వచ్చే కొత్త సమయం కూడా త్వరలో ఒక 10 days లో మీ ముందు వస్తాను. థ్యాంక్ యూ.